శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 20 మంగళవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణ మాసం. తిథి పాడ్యమి. రాత్రి 8:33 నక్షత్రం శతభిష. తెల్లవారుజామున 3:09 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:10 నుంచి 1:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. తిరిగి రాత్రి 11:10 నుంచి 11:56 వరకు. అమృతకాలం రాత్రి 8:44 నుంచి 10:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:27 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:04. సూర్యాస్తమయం సాయంత్రం 6:34. ఈరోజు విశేషం శ్రావణ మాసం మంగళవారం. శ్రావణ మాసమందు ఆచరించవలసిన వ్రతముల్లో మొదటిది ఈ మంగళగౌరి వ్రతం. ఈ మాసంలోని మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు గౌరి, అంటే మంగళగౌరి. సాధారణంగా కొత్తగా పెళ్లైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మహిళలు ఈరోజు మంగళగౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కాస్త ఊరట చెందుతారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆలోచనలు కలిసొస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు సమస్యలు తీరుతాయి. ఇంటా బయట ఎదురైన వ్యతిరేకతలు నశిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆధ్యాత్మిక చింతనుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు అందుకుంటారు. విజయం లభిస్తుంది. ప్రతీదీ ఆలోచించి చేయండి. గృహంలో శుభాలు జరుగుతాయి. అవరోధాలు పెరుగుతాయి. ప్రయత్నాలు కొనసాగించండి. బుద్ధి బలంతో పెద్దలను మెప్పిస్తారు. ఆర్థికంగా మిశ్రమ కాలం. శుభవార్త వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. వ్యాపారపరంగా లాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు ప్రోత్సాహము ఉంటాయి. అయితే ఒత్తిడి శ్రమ ఉంటాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల సహాయ సహకారాలుంటాయి. ఆదిత్య హృదయం శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్ళు వాహనాలు కొంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది. కళాకారులకు నూతనోత్సాహం లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ధర్మ మార్గంలో చేసే పనులు కీర్తినిస్తాయి. వివాదాలకు అవకాశం ఇవ్వకండి. ఇంటి వాతావరణం ఆనందప్రదంగా ఉంటుంది. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఒక క్లిష్టమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులో ఉన్న ఓ అంశం నెరవేరుతుంది. రాదనుకున్న డబ్బు చేతికొస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఇష్టదేవత స్మరణ మంచి చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సేవాభావంతో అందరినీ మెప్పిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయం అవుతారు. గతంలో కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశాలున్నాయి. కళాకారులు అవకాశాలు తిరిగి పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. శ్రమాధిక్యమున్నా పని పూర్తి చేసి విజయం సాధిస్తారు. బంధువర్గంతో తగాదాలు తీరిపోతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఉన్న చికాకులు తొలగిపోతాయి. విఘ్నాలు ఎదురయ్యే సూచనలున్నాయి. చాకచక్యంగా వాటిని పరిష్కరించండి. తగినంత శ్రమ అవసరం. ఒక క్లిష్టమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులో ఉన్న ఓ ఆశయం నెరవేరుతుంది. రాదనుకున్న డబ్బు చేతికొస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్టం పట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడం మీద శ్రద్ధ పెంచాలి. ఉద్యోగంలో నిలకడ ఉంది.
కొన్ని కుటుంబ సమస్యలు తీరుతాయి. భవిష్యత్తుకు సంబంధించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆదాయం పర్వాలేదు. అనవసర ఖర్చులకు కళ్ళెం వెయ్యాలి. ఎవరికీ హామీలు ఉండవద్దు. విష్ణు స్మరణ శ్రేయోదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిరకాల మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన జరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు. అత్యంత శ్రేష్టమైన కాలం. ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా లాభపడే సూచనలున్నాయి. విజ్ఞానపరంగా అభివృద్ధికి అవకాశాలున్నాయి. చేదు అనుభవాలు ఎదురుకాకుండా జాగ్రత్త పడండి. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. కుటుంబంలోని వ్యక్తుల వల్ల శాంతి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. శ్రమ మీద పనులు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొందరికి మీ వల్ల ఆర్థికంగా మేలు జరుగుతుంది. నచ్చిన వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకోకుండా ధనం కలిసొస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారు. మీ ప్రతిపాదనలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. గతంతో పోల్చుకుంటే ఆదాయం మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వ్యయ ప్రయాసలు తొలగిపోతాయి. మనోబలం చాలా వరకు రక్షిస్తుంది. ఏకాగ్రతతో ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. శాంతి చేకూరుతుంది. గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అన్ని విధాలా మంచి సమయం నడుస్తోంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగరీత్యా ప్రమోషన్ కు అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైన పనుల్లో ఇతరుల మీద ఆధారపడకుండా ముందుకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదైవారాధనతో శక్తివంతులవుతారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. శుభప్రదమైన ఫలితం ఉంది. అభీష్టం సిద్ధిస్తుంది. అదృష్ట ఫలాలందుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలున్నాయి. గౌరవ మర్యాదలతో కాలం గడుస్తుంది. ఆశయ సాధనలో విజయం సాధిస్తారు. నైపుణ్యం పెరుగుతుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఉద్యోగపరంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల అండదండలు లభిస్తాయి. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. లక్ష్మి ఆరాధన లాభాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థికపరమైన సమస్యలు తీరుతాయి. ఆప్తులు మరింత దగ్గరవుతారు. మీలో దాగున్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాల్లో చికాకులు తొలుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగి ఊరట లభిస్తుంది. శుభప్రదంగా కాలం గడుస్తుంది. ఆదాయం లభిస్తుంది. దైవ బలం విశేషంగా ఉంది. అనుకున్నది లభిస్తుంది. అపారమైన తెలివితేటలుంటాయి. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. మంచి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆదరణ పెరుగుతుంది. గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది. ఉద్యోగంలో చాలా వరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆశించిన స్థాయిలో గ్రహబలం లేనప్పటికీ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. లోతుగా ఆలోచించి కుటుంబ సభ్యుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఇతరుల మాటలు ఏమాత్రం పట్టించుకోవద్దు. మనోబలం కోసం చంద్రధ్యానం చేయండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారి ఈ రోజున కార్యసాధన దిశగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ భావాలను బంధువులతో పంచుకుంటారు. వాళ్ళ ప్రోత్సాహం కూడా మీకు లభిస్తుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చేస్తారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. లక్ష్య సాధనలో ముందడుగేస్తారు. శక్తియుక్తులతో విజయం లభిస్తుంది.
ధర్మం కాపాడుతుంది. ఆశయం తప్పక నెరవేరుతుంది. క్రమంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అవసరాలకు ధనం అందుతుంది. భూగృహ లాభాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మేలు చేకూరుతుంది. కీలక అంశాల్లో ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా పర్వాలేదు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా మంచి జరుగుతుంది. ఇష్టదేవత స్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి పనులు నెమ్మదించినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాహ యత్నాలు సఫలమవుతాయి. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వాహన యోగం కలుగుతుంది. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు అవకాశాలు దక్కుతాయి. ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. అవసరాలకు ధనం అందుతుంది. ఖర్చు పెరుగుతుంది. సొంత నిర్ణయంతో పైకొస్తారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. స్థానచలన సూచనలున్నాయి. ముఖ్య వ్యక్తుల సలహాలు తప్పక పాటించండి. ముఖ్యమైన పనుల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ పరంగా చికాకులు తగ్గుతాయి. మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టండి. ఉద్యోగ సంబంధమైన ఒక కీలక సమస్య సహోద్యోగుల సాయంతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపరంగా ఆర్థికంగా సమయం బాగానే ఉంది. శరీరానికి విశ్రాంతి అవసరం. ఇష్టదైవాన్ని స్మరించాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. ముఖ్యులతో చర్చలు సఫలం అవుతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. భూములు వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. కృషి ఫలించి విజయం వరిస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. నూతన వ్యక్తుల పరిచయం లభిస్తుంది. సంతృప్తినిచ్చే విధంగా భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగంలో మంచి పురోగతి కనిపిస్తోంది. ఆదాయానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. అనుకున్న పనులు తేలిగ్గా నెరవేరుతాయి. మంచి అవకాశాలు అందిస్తాయి. అదృష్ట యోగం ఉంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారానికి సొంత నిర్ణయాలు మంచివి. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. విష్ణు సహస్రనామం రక్షిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు సమయానికి పూర్తవుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాజకీయవేత్తలకు పదవీ యోగం. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. పనులు చకచకా సాగుతాయి. దూర బంధువుల కలయిక ఉంటుంది. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు. అదృష్ట కాలం నడుస్తోంది. లాభదాయకంగా ఫలితాలుంటాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. యశస్సు పెరుగుతుంది. విజయం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. అర్హతను పెంచుకుంటూ ముందుకు సాగాలి. అంకిత భావంతో పనిచేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. నమ్మకం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్న పనుల్ని ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల నుంచి పరిష్కారంలో సొంత నిర్ణయాలతో పాటు సన్నిహితుల సలహాలు కూడా తీసుకోండి. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. కానీ అనవసర ఖర్చుల్ని అదుపు చేసుకోవాలి. ఆశయ సాధనకు బాగా కృషి చేస్తారు. శివ ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రాశి వారు ఈరోజు పట్టుదలతో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. పనుల ఆటంకాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. దూర బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు తమ సత్తా చాటుకుంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసొస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో మరింత అనుకూలంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు కీలక విషయాలు తెలుస్తాయి. వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అదృష్ట యోగం పడుతుంది. ప్రయత్నానికి తగిన ఫలితం ఉంటుంది. అన్ని విధాలా కలిసొచ్చే కాలం ఇది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మనసులోని కోరిక కార్యరూపం దాలుస్తుంది. ఆధ్యాత్మికంగా ఉత్తమ ఫలితాలుంటాయి. వాహన యోగం ఉంది. ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. గృహ సౌఖ్యం ఉంది. వాహన యోగం కనిపిస్తోంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. మహాలక్ష్మి ధ్యానం శుభదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.